ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. న్యూ డెమోక్రసీ దళ సభ్యుల సమావేశం జరగనుందన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఎదురు కాల్పులు ఎప్పుడు జరిగాయి? గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు దానికి సంబంధించి? ఓకే, ఖమ్మం జిల్లా అంటే ఇల్లందు అదే వరంగల్ జిల్లా, ఈ రెండు జిల్లా సరిహద్దులో ఉన్న బయ్యారం మండలం పందిపంపల కంబాలపల్లి ఈ ప్రాంతంలో న్యూ డెమోక్రసీ చంద్రన వర్గానికి చెందిన అశోక్ దళానికి అదేవిధంగా పోలీసులకి కొద్దిసేపటి క్రితం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల సంఘటన సంబంధించి ఎవరు గాయపడలేదు, కానీ అక్కడ సమావేశం న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళం అశోక్ సమావేశమైన గ్రామస్తులతో సమావేశమైన సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లడంతో అటు అశోక్ దళానికి అదేవిధంగా పోలీసులకి కాల్పులు జరిగినాయి. ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలో దాదాపుగా అంటే దళము పోలీసుల్ని కాల్పులు చేసుకుంటూ దళము పక్కకి వెళ్ళిపోగా ఇదే నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సమావేశానికి సంబంధించిన దాదాపుగా 5 కార్యకర్తల్ని న్యూ డెమోక్రసీ చంద్రన వర్గానికి చెందిన 5 కార్యకర్తల్ని పోలీసులు పట్టుకున్నట్టుగా న్యూ డెమోక్రసీ నేతలు ఆరోపిస్తున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అంటే గత కొద్ది రోజులుగా దాదాపుగా చెప్పాలంటే ఈ ఇల్లందు ప్రాంతంలో ఇటు ఇల్లందు, బయ్యారం, అదేవిధంగా వరంగల్ జిల్లా మహబూబాద్ కొత్తగూడ ఈ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కాల్పులు జరిగిన సంఘటనలు లేవు. ఈ నేపథ్యంలో దళాలకి ఈ న్యూ డెమోక్రసీకి సంబంధించిన దళాలకి పోలీసులకి చాలా కాలం తర్వాత ఈ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఒక 5 గ్రామస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వదిలిపెట్టాలంటూ ఇటు న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అక్కడ ప్రశాంతంగానే ఉంది. ఎవరిని పోలీసు యంత్రాంగం మాత్రం ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పడం లేదు. భోగి. థ్యాంక్ యూ భూపాల్.